ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులందరికీ దాసోహాలు. మధుర కవి ఆళ్వార్ ఉన్నారు. మధుర కవి ఆళ్వార్ ఏం చేశారు? నమ్మాళ్వారే సర్వస్వం జీవించారు. ఇక నాకు వేరే దైవం అవసరం లేదు అంటే భగవద్భక్తుడు, భగవంతుడు ఆచార్యుడు అంటే ఆచార్యులకు అనేక రూపాలు ఉంటాయి, అవతారాలు ఉంటాయి. అంటే అప్పుడు మనకు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అచ్చ అనేది మనకు 5 అందరికి తెలుసు. పరరూపం, పరంపదము, వ్యూహము, పాల సముద్రము, విభవం అంటే రామ కృష్ణాది అవతారాలు, అంతర్యామి సకల జీవుల హృదయాల్లో అంతర్యామిగా ఉండే రూపము. ఇవి 4. 5వది అచ్చారూపం, విగ్రహ రూపంలో ఉండడం. ఇవన్నీ తెలుసు. ఇవన్నిట్లో సమానుడు భగవంతుడి శక్తికి ఎటువంటి రూపం లేదు. ఇంకొక రూపం ఉంది, ఆచార్య రూపం. ఆచార్యులు అంటే సాక్షాత్ భగవంతుడే ఆచార్యులుగా ఉన్నాడు అనే రూపం చేయడం చాలా గొప్ప విషయం. అది విశ్వాసం ఉండాలి, కానీ అదే గొప్ప విషయం. అందుకే మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వారే ఆచార్యుడే భగవంతుడికి ఈ ఆచార్య రూపంలో ఉంటారని, ఆ విధంగా సర్వస్వం నమ్మాళ్వారే ఈ రూపమే అని భావించారు. బడగ నంబి వారు కూడా రామానుజులకు ఈ విధంగానే భావించేసేవారు. అంటే బడగ నంబి రామానుజులే నాకు సర్వస్వము అని. రామానుజులకు ఉదాహరణకు పాలు కాగబెడుతుంటారు. పాలు వేడి చేస్తుంటే పెరమాల సేవ వస్తుంది. వడగా ఇట్రా అని పిలుస్తాడు రామానుజులు. స్వామి మీ పెరమాల సేవ కోసం వస్తే నా పెరమాల పాలు కాగిపోతాయి అంటాడు. మీ పెరమాల కోసం వస్తే మా పెరమాల పాలు పొంగిపోతాయి అంటాడు. అంటే ఆ పెరమాల కంటే నాకు ఎదురుగా ఉన్నటువంటి ఆ భగవంతుడి ఆచార్య రూపంలో ఉన్నటువంటి ఈ రూపమే నాకు గొప్పగా భావించడం, అది విశేషం. ఇంకా ఎక్కువ శక్తివంతం, శీఘ్ర ఫలదాయం కూడా. భగవంతుని దగ్గర మనం కోరేదానికంటే భగవంతుని ఆచార్య శ్రీపాదాల మనం ప్రార్థించేది ఎక్కువ ఫలితం చూపిస్తుంది. ఎందుకంటే భగవంతుని యొక్క గుణాలు రాను పెరుగుకుంటూ వచ్చాయి. పరంపదంలో కొన్ని గుణాలు తక్కువ ఉన్నాయి, అందరికి అందుబాటులో లేడు. అష్టారూపంలో కూడా అందరికి అందుబాటులో ఉన్నాడు. ఎక్కువ పరంపదం కంటే ఎక్కువ గుణాలు ఇక్కడ ఉన్నాయి. సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు అన్ని ఉన్నాయి పరంపదం కంటే. ఇక్కడ అందరికి అందుబాటులో ఉన్నాడు, ఇక ఆ గుణం ఎక్కువ ఉంది, కానీ మాట్లాడలేడు కదా. అంటే ఇక్కడ ఆచార్య రూపంలో అది కూడా ఉంది. ఎదురుగా సౌలభ్యంగా ఉన్నాడు, తిరిగి మాట్లాడి మనల్ని సంస్కరించి దిద్దుబాటు చేసే శక్తి కూడా ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ పరరూపం కంటే వ్యూహం, వ్యూహం కంటే విభవం, విభవం కంటే అంతర్యం, అంతర్యం కంటే అర్చారూపము, అర్చారూపం కంటే ఆచార్య రూపం ఇంకా 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 గొప్పది, శీఘ్ర ఫలదాయం, శక్తివంతం. ఆ విశ్వాసం ఉండాలి. ఆ భగవంతుడే నాకు గురువు రూపంలో వచ్చాడు, గురువే భగవంతుడు, భగవంతుడే గురువు. అంటే భగవంతుడిని నేను ఈ రూపంలో చూస్తున్నాను. కొంతమంది తల్లిదండ్రుల రూపంలో చూస్తున్నారు, కానీ ఆచార్య రూపంలో, జ్ఞానాన్ని ఇచ్చే ఆచార్య రూపంలో చూడడం ఇంకా శ్రేష్టమైనది. ఈ విధంగా మనము సులభంగా తరించడానికి ఆచార్యుల ద్వారా సులభంగా తరించవచ్చు. ఆచార్యని పురుషకారం చేసుకొని తరించవచ్చు, లేదా ఆచార్యుడి సర్వస్వం చేసుకోవడం ఇంకా శ్రేయదాయకము. దానికి ఒక విశ్వాసం ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ లోకంలో ఉండే సంపదలను చూసి మనం మురిసిపోకుండా ఆ భగవత్ సంపదనే గొప్పది అనే భావన ఉండాలి. ఎంత తేడా! ఒక సముద్రంలో నీటి బిందులో అంటే చాలా తక్కువైనది ఈ భౌతిక సంపద. భగవత్ సంపద అంత గొప్పది. అంత గొప్ప సంపద కోసం మనం ఈ చిన్న సంపద వెంట పరుగులెడుతున్నాం. ఒక అతను ఏం చేస్తాడంటే ఇంటికి కిరాయికి వస్తాడు, బాడుగా రెంట్కి వస్తాడు. రెంట్గా వచ్చేసి ఇల్లు పాతగా ఉంటది, కానీ ఓనర్ చాలా మంచివాడు. ఇంత మంచి ఓనర్ ఉన్నాడు కదా అని ఏం చేస్తాడంటే మొత్తం ఇల్లు అంతా రిపేర్ చేసుకుంటాడు, టైల్స్ పెట్టుకుంటాడు, బాత్రూమ్ లో కలర్స్ వేసుకుంటాడు. ఇంత మంచి ఓనర్ కదా, నేను 15 ఏళ్ళు ఉంటా, ఇతను వెళ్ళిపోతున్నాడు కదా అని పెట్టుబడి పెట్టుకుంటాడు. అయితే అతని ఓనర్ యొక్క దగ్గరి బంధువు ఫోన్ చేస్తాడు, మా ఆఫీస్ మీ ఇంటి పక్కకే ఆ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అయింది, నేను మీ ఇంటికి కిరాయికి వస్తాను, రెంట్కి వస్తాను అని ఫోన్ చేస్తాడు. తప్పకుండా రండి అంటాడు. ఇతను మీరు 1 month లో కాల్ చేయాలండి, మా దగ్గర బంధువు కిరాయికి వస్తాడు. ఈయన పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది. కిరాయి ఇంట్లో పెట్టుబడి పెడతారు ఎవరైనా? అదే వేరే వ్యక్తి వేరే ఇంటికి రెంట్కి వెళ్తాడు. అక్కడ ఎప్పుడైనా రెంటిల్లు అని సోఫా, ఫ్రిడ్జ్, కూలర్ లాంటివి ఉంటాయి. ఓనర్ కాల్ చేయమనగానే అన్ని వెంట తీసుకుని వెళ్తాడు. రెంటింట్లో ఉన్నప్పుడు వెంట తీసుకుపోయే వాడి మీద పెట్టుబడి పెట్టాలి. పర్మనెంట్ గా ఉండే పెట్టుబడి పెట్టదు కదా. రంగులు వేయడం కానీ, టైల్స్ పెట్టడం కానీ, వీటి మీద పెట్టుబడి పెడితే వ్యర్థమైపోతుంది. మొదటి వానిలాగా మనం కూడా ఈ శరీరంలో రెంట్గా ఉన్నాం. కొంత 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, ఎంతనో భగవంతుడు ఎంత ఇస్తే అంత దీనిలో రెంట్కున్నాం. దీని నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్తాము? మనం సంపాదించిన ఫ్లాట్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, నగలు ఇవన్నీ తీసుకెళ్తామా? డబ్బు తీసుకుపోలేం కదా. మనం చేసిన మంచి పనులు తీసుకెళ్తాం. ధనాన్ని భూమౌ పశవోహి గోష్ఠే నారీ గృహద్వారే సఖా శ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్గే ధర్మానుగోగచ్చతి జీవయేక. ధనాన్ని భూమౌ, ధనం పరుల పాలైపోతుంది.
పశువుహి గోష్ఠి, పశువులు పెంచుకున్న పశువులు పశువులనే ఉంటున్నాయి. నారీ గృహ ద్వారా భార్య ఏం చేస్తే కడప వరకే వస్తుంది. ఒక్కొక్కరికి దగ్గర ఆగిపోతున్నారు. ధనం పర్లపరైంది, పశువులు పశువులనే ఉన్నాయి, భార్య కడప వరకే వచ్చింది. ఆ సఖా శ్మశాని, బంధుమిత్రుడు శ్మశానం దాకా వచ్చిండు, ఆగిపోయాడు. మరి వెంట దేహస్థితాయాం పరలోక మార్గం, దేహం చితించినప్పుడు పైలోక మార్గంలో ఎవరు వస్తారు? ధర్మానుగోగచ్చతి జీవేక, మనం చేసుకున్న ధర్మం మాత్రమే వెంట వస్తుంది, మిగతా ఏవి రావు. మొదటి వ్యక్తి లాగా పెట్టిన పెట్టుబడి వ్యర్థం అయిపోతుంది, రెండో వ్యక్తి లాగా పెట్టిన పెట్టుబడి లాభం అవుతుంది. కిరాయింట్లో ఉన్నప్పుడు రెండో వ్యక్తి లాగా వెంట వచ్చే పెట్టుబడి పెట్టాలి. మొదటిది ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టాలి. అట్లా దాన్ని అసలుకే పెట్టకుంటే మనం జీవించలేం కదా. ఎంతో కొంత ధనం సంపాదించాలి. కానీ దానికోసమే ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం 24 గంటలు భగవంతుడు కేటాయించకుండా మొత్తం కేటాయిస్తే అవి వెంట వచ్చే సంపద కాదు, మనకు నష్టం జరుగుతుంది. మనకు వెంట వచ్చే సంపదనే మీద పెట్టుబడి పెట్టాలి. భగవద్భక్తి, ఇతరులకు సహాయం, ఇటువంటివి వెంట వస్తాయి. అంత పెద్ద సంపద, భగవంతుడి దగ్గర ఉండే సంపద మనకు చెప్పలేనంత, మనసుకు ఊహించలేనంత. తైత్తరీయోపనిషత్తు బ్రహ్మానందం చెప్తారు, మనుష్యానందం కంటే ఈ లోకం ఆనందం ఇంత గొప్పది, ఈ లోకం ఇంత ఆనందం గొప్పది, బ్రహ్మానందం గొప్పది. బ్రహ్మానందం కంటే పరమాత్మ ఆనందం మనం కొలవలేము అని నా చెప్పున. అంటే మనం కొలవలేకుండా వెనుకకు వచ్చి అప్రాప్య మనసా సహా అని వెనుకకు వచ్చేసిన వేద పురుషుడు. అంటే కొలవలేనంత గొప్ప ఆనందం అక్కడ ఉన్నది. అంత గొప్ప ఆనందాన్ని వదిలిపెట్టి ఈ స్వల్పమైన ఆనందం కోసం వెంటబడి మనం నష్టం చేసుకుంటున్నాం. కాబట్టి భగవంతుని ఈ జన్మలోనే మనం పొందాలంటే భగవంతుని శరణాగతి చేయాలి, లేదా ఆచార్య ద్వారా ఆచార్య సర్వస్వం కూడా జీవించాలి. రెండు పద్ధతులు ఉన్నాయి. భగవంతుని అంటే ఆచార్యుల ద్వారా భగవంతుని శరణాగతి చేసి ఉండడము, అమ్మ పురుషకారము, ఆచార్యులు అమ్మ పురుషకారం ద్వారా భగవంతుని శరణాగతి చేసి ఉండడము, లేదా ఆచార్యులే భగవంతుడు నాకు ఆచార్య రూపంలో ఉన్నాడు అని ఆచార్య సర్వస్వం అనుకోండి జీవించడం. రెండు పద్ధతుల్లో ఏది చేసినా ఓకే. రెండవది అయితే తప్పకుండా ఫలింపజేస్తుంది. ఆచార్య సర్వస్వం అనుకోవడం అయితే ఎటువంటి నశంశయోసి తద్భక్త పరిచర్యత అన్నది. కాబట్టి ఇంకా మరి విషయాలు మరిన్ని తెలుసుకున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః.